హలో! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా కిచెన్‌ని డీప్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఆ వీడియో మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మంచి మంచి టిప్స్, ఇంకా నా కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ అంతా చాలా బాగా చూపించాను అనమాట. సో, మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము రీసెంట్‌గానే హోమ్ రెనోవేషన్ చేపించాం కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్‌గానే ఉంది. బట్ కిచెన్ అయితే డైలీ వాడేది కదా! ఇంకా గ్రీజు, మరకలు అవి పడుతూ ఉంటాయి రెగ్యులర్‌గా. సో, అందుకని చెప్పేసి కిచెన్‌ని మాత్రం డీప్ క్లీన్ చేద్దాం. మిగతాదంతా కూడా ఒకసారి నార్మల్‌గా క్లీన్ చేసేద్దాం అని అనుకున్నాం అనమాట. ఫస్ట్ ఇంకా డబ్బాలన్నీ తీసేసాను. నావన్నీ గ్లాస్ జార్సే కదా! చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేసినప్పుడు ఏ మాత్రం పగిలినా కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా. సో, ఫైనల్‌గా డే 1 ఏం చేశానంటే మొత్తం క్లీన్ చేసేసి ఆరబెట్టేసాను. డే 2 ఇంక నేను సర్దుకోవడం అయితే స్టార్ట్ చేశాననమాట. ముందు నా కిచెన్‌లోకి మీషోలో నుంచి ఈ ప్లాంటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ వాల్ హ్యాంగింగ్ ప్లాంటర్ నా కిచెన్‌కి చాలా మంచి లుక్‌నైతే తీసుకొచ్చింది. అలాగే నేను ఇంకొక కొత్త వస్తువులు తీసుకున్నాను. ఇవి స్పైస్ జార్స్. నేనైతే వీటిని ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను అనమాట. అవి ఇంకా నేను క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా సర్దలేదనమాట అవి. ఎందుకంటే వాటరీగా ఉంటే స్పైసెస్ త్వరగా పాడైపోతాయని చెప్పేసి ఆరినంత వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా. ఈ స్పైస్ జార్స్ అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. వీటి కోసమే నేను ప్రత్యేకించి ఒక గ్లాస్ వాల్ మౌంటెడ్ గ్లాస్ ఒకటి వేయించుకున్నాను. వీటిని డిస్‌ప్లే కింద పెట్టడానికి ఎంత ఎలిగెన్స్ తెచ్చాయో తెలుసా నా కిచెన్‌లోకి. ఎందుకు అన్ని కొత్త వస్తువులు కొనుక్కుంటారో అని అందరూ అనుకుంటారు. నిజానికైతే రోజు చేసే పనికి ఏదో ఒక మోటివేషన్ ఉండాలండి. అందుకే ఎప్పటికప్పుడు కిచెన్‌ని ఇలా కొత్త వస్తువులతో అప్‌గ్రేడ్ చేసుకుంటాము. నేనే కాదు, చాలామంది 99% లేడీస్ చేసే పని ఇదే. కొత్తగా ఏదైనా వస్తువులు వస్తే తన కిచెన్‌లోకి పెట్టుకొని అందంగా చూసుకుంటూ వాటిని మోటివేటింగ్‌గా ఫీల్ అయ్యి రోజు చేసే పనే కదా! కొంచెం ఏంటంటే బోర్‌గా ఫీల్ అవ్వకుండా కొంచెం బావుంటుందనమాట ఫీల్ అనేది. ఇది నా పర్సనల్ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. నచ్చితే చేసుకుంటారు, లేదంటే లేదు. బట్ చాలామంది లేడీస్ మెంటాలిటీ అయితే అలాగే ఉంటుంది. ఇదైతే తప్పేం కాదు. హ్యాపీగా వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కొని, చూసుకొని ఆనందిస్తూ పని చేసుకోవడం అనేది చాలా మంచి విషయం చెప్పాలంటే. ఏవైనా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ మనకి బాగా యూజ్ అవుతుందంటే తప్పకుండా తీసుకుంటాం కదా! అలాంటి ఒక గ్యాడ్జెట్ ఇది. ఇది ఒక స్పాంజ్ వైపర్ అనమాట. దీన్ని నేను మీషోలోంచి తీసుకున్నాను. జస్ట్ 100 నుంచి 120 రూపీస్ రేంజ్‌లోనే ఉంటుందన్నమాట. నిజంగా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చాలా బాగుంది. ఈ స్పాంజ్‌ని ఇలా ఫిక్స్ చేసేసుకుంటే ఇలా అప్ అండ్ డౌన్ చేస్తూ, అంటే ఒక ప్రెస్ చేస్తూ ఉంటే అప్ అండ్ డౌన్ అవుతుంటది. చూడ్డానికి ఏదో టాయ్‌లా ఉంటదనమాట. ఏదో క్లీనింగ్ గ్యాడ్జెట్‌లా కాకుండా టాయ్‌లా ఉంటుంది. చూడండి స్పాంజ్ వైపర్ ఎంత నీట్‌గా పీల్ చేసుకుంటుందో. మొత్తం కిచెన్లో ఎక్కడ వాటర్ ఉన్నా దాన్ని పెట్టి ఇలా అంటే చాలు, వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవడానికి చూడండి, ఇలా ప్రెస్ చేస్తే చాలన్నమాట. కిచెన్లో స్ట్రెస్ ఏమాత్రం తెలియకుండా హ్యాపీగా క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక క్యూట్ ప్రోడక్ట్ని చూపిస్తాను నేను మీకు. ఇది అందరికీ తెలిసిందే, చాలామంది ఇళ్లలో వాడుతూనే ఉంటారు. బిలీవ్ మీ, కబోర్డ్స్లో ఇంచు క్లీన్ చేయడానికి నేనైతే ఇదే యూస్ చేస్తాను. నా దగ్గర ఏ వాక్యూమ్ క్లీనర్ లేదు. ఉండేది, బట్ ఇప్పుడైతే నేను యూస్ చేయట్లేదు. నాకు ఇది ఇంకా స్పీడ్గా చేస్తుంది అనిపించింది దానికన్నా. నెక్స్ట్ నేను చూపించబోయే ప్రోడక్ట్ నాకు తెలిసి ఒక్కొక్క వైపు ₹1 కూడా పడుతుందో లేదో. నేను సావ్లాన్ వాళ్ళది వెట్ వైప్స్ యూస్ చేస్తుంటాను. జనరల్గా ఫేస్కి యూస్ చేస్తుంటారు కదా, బట్ మా ఇంట్లో గ్యాడ్జెట్ క్లీనింగ్ కోసం మాత్రం ఇదే యూస్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మా కబోర్డ్స్ అన్ని అక్రిలిక్ కదా, అంటే మిర్రర్ ఫినిష్తో వస్తాయి. జస్ట్ దానికి ఉండే ఒక లిక్విడ్ ఏదైతే ఉందో, శానిటైజింగ్ లిక్విడ్ ఏదైతే ఉందో, నేను దాంతోనే వైప్ చేసేస్తూ ఉంటానన్నమాట. చాలా అంటే చాలా నీట్‌గా ఇన్స్టెంట్‌గా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డీప్ క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఏ రోజుకి ఆ రోజు కిచెన్ క్లీన్ చేసుకునేటప్పుడు ఒక్కసారి దీంతో వైప్ చేసుకుంటే చాలండి. చాలా అంటే చాలా నీట్‌గా వస్తాయి. వీటిని నేను చాలా విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాను. దేవుడు పటాలు పూజ చేసుకునే పటాలు మనం కడిగేయకూడదు కదా, అవి పోతాయి ఫ్రేమ్స్ అవి. సో, ఈ వెట్ వైప్స్ యూజ్ చేసి నేను క్లీన్ చేస్తుంటాను. మా ఇంట్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాను అన్నమాట ఇవైతే. ఇప్పుడు నేను నా మిక్సీ జార్ చూసారు కదా ఎలా ఉందో, దాన్ని నేను క్లీన్ చేసి చూపిస్తాను. ఎంత నీట్‌గా వచ్చేసిందో మీకే అర్థమవుతుందన్నమాట. క్లీనింగ్ ఎఫర్ట్‌లెస్‌గా చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో, ఈ ప్రోడక్ట్ అనేది తప్పకుండా అందరి ఇళ్లల్లో ఉంటే నిజంగా చెప్తున్నాను, క్లీనింగ్ అనేది ఎఫర్ట్‌లెస్‌గా అయిపోతుందనమాట. నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా, హ్యాపీ ప్లానెట్ అనే బ్రాండ్ నుంచి మ్యాజిక్ ఎరేజర్స్ అంట ఇవి. చూద్దాము ఎలా క్లీన్ అవుతాయో. ఇది కూడా నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ అయితే. దీంట్లో అయితే 4 స్పాంజ్ వైప్స్ వచ్చాయన్నమాట. ఒక్కొక్కటి ₹25 పడిందనుకుంటా. నేను దీన్ని ఫస్ట్ స్విచ్ బోర్డ్ క్లీన్ చేయడానికి యూజ్ చేశాను. స్విచ్ బోర్డ్ అయితే చాలా అందంగా వచ్చేసింది.
మేబీ నేను వెట్ వైప్స్‌తో తుడిచినా కూడా అలానే వచ్చి ఉండేదేమో. బట్ ఒకసారి ట్రై చేద్దాం కదా అని ట్రై చేశాను. ఇప్పుడు నేను నా డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా! అవన్నీ రీఫిల్ చేసుకోవటానికి సెట్ చేసుకుంటున్నాను అనమాట. నా కబోర్డ్స్‌లో ఉన్న ఈ గ్లాస్ షెల్ఫ్స్‌ని నేను ఆల్రెడీ నీట్‌గా కడిగేసి పెట్టేసుకున్నానండి. కొంచెం అంటే కిచెన్‌కి అంటే స్టవ్ దగ్గర ఉండటం వల్ల ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటాయన్నమాట. సో, ఒక్కసారి డీప్ క్లీన్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఎలాగో ఆ షెల్ఫ్స్ కూడా రిమూవ్ చేసేసి వాటిని జాగ్రత్తగా పెట్టేస్తున్నాను. పెట్టేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏమాత్రం స్లిప్ అయినా పోతాయేమోనని. సో, ఇవన్నీ నా గ్లాస్ జార్ కలెక్షన్. ఎవ్రీథింగ్ ఫ్రమ్ డీమార్ట్. నిజం చెప్పాలంటే డీమార్ట్‌లో సరుకులన్నీ మా ఇంట్లోనే ఉంటాయి ఆల్మోస్ట్. సో, ముందేంటంటే నేను ఒక్కొక్కటి సెక్షన్స్ వైస్‌గా డివైడ్ చేసుకున్నాను. ఇవి బ్రేక్‌ఫాస్ట్ కోసం యూజ్ చేసేవన్నమాట. ఎక్కువగా మేము బ్రేక్‌ఫాస్ట్‌లోకి తీసుకునే ఐటెమ్స్‌ని ఫస్ట్ ఫిల్ చేసేసుకుంటున్నా. ఇవన్నీ ఇన్‌స్టంట్‌గా వాడుకునే బ్రేక్‌ఫాస్ట్ లాంటివన్నమాట. ఒక్క దగ్గర అంటే ఒక షెల్ఫ్‌లో వేరేగా పెట్టుకుంటే మనకి అవైలబిలిటీ ఉంటుంది. వీక్‌లో 1, 2 టైమ్సే నేను మినపప్పు గానీ అంటే దోస, ఇడ్లీకి చేస్తూ ఉంటానన్నమాట. అదర్‌వైజ్ నేను ఎక్కువగా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌నే ప్రిఫర్ చేస్తుంటాను. అంటే మిల్లెట్స్ కానీ, సీరియల్స్ కానీ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటాననమాట. ఈ డబ్బాల్లో ఇంతకుముందైతే ఫ్లోర్స్ వేశాను. అవైతే కొంచెం పాడైనట్టు అనిపించాయి. సో, మోస్ట్‌లీ నేను ఇక్కడ డ్రై ఐటెమ్స్‌ని మాత్రమే ఫిల్ చేస్తున్నానండి. వీటన్నిటిని నాకొక కబోర్డ్ ఉందనమాట ఇక్కడ. ఆ కబోర్డ్‌లో పెట్టేసుకుంటున్నాను. అన్ని ఐటెమ్స్ అంటే ఒకలాంటి ఐటెమ్స్‌నే పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి కదా! కబోర్డ్స్‌లో చూడ్డానికి. అండ్ ఇవి గ్లాస్ జార్స్ అవ్వటం వల్ల ఇవి ప్రొఫైల్ డోర్‌లో ఉండటం వల్ల ఏంటంటే చాలా లుక్ వైస్ చాలా బాగా కనిపిస్తుందనమాట. డోర్ క్లోజ్ చేసి లైట్ ఆన్ చేయగానే చాలా అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నేను డైలీ వాడే పప్పులు. ఈ పప్పు పదార్థాలు మనం డైలీ చోర్స్‌లో వాడుతూ ఉంటాం కదా! మన వంటల్లో అంతా వాడుతుంటాం. సో, ఇవన్నీ ఒక ర్యాక్‌లో ఉండేలాగా చూసుకున్నాననమాట. ఇందులో 500 గ్రామ్స్‌వి 500 గ్రామ్స్ సరిపడా డబ్బాలు పైన ఇలా పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఏంటంటే మినిమల్ ఐటెమ్స్ లైక్ రాజ్మా, చోలే ఇవేంటంటే వీక్‌లో ఒకసారి వాడుతూ ఉంటాం కదా! అలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా లార్జ్ క్వాంటిటీస్ 1 కేజీ కెపాసిటీలో ఉన్నవైతే కింద పెట్టేసుకున్నాను. ఈ డబ్బాలు కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయన్నమాట. నాకు మోర్ దాన్ 1 కేజీ కూడా పట్టేస్తుంది అందులో. నేను డ్రై అండ్ వెట్ స్పైసెస్ డిస్‌ప్లేలో ఉండాలని అనుకున్నా. అందుకోసం డ్రై స్పైసెస్‌కి ఈ క్యూట్ జార్స్ తీసుకున్నాను. అండ్ వెట్ స్పైసెస్‌కి ఇందాక చెప్పాను కదా! ఫ్లిప్‌కార్ట్‌లోని బోరోసిలికేట్ గ్లాస్ ఉంది కదా! అది 275 ఎంఎల్ ఉంటుంది. అది తీసుకున్నాను. ఇవైతే డీమార్ట్‌లోంచి తీసుకున్నానండి. చాలా చాలా బావుంటాయి ఇవి కూడా. ఈ గ్లాస్ జార్స్‌ని ఇలా క్యూట్‌గా ఉండేలాగా ఒక గ్లాస్ షెల్ఫ్ వేపించుకున్నాను. బయటికంటే డిస్‌ప్లేలో ఉండేలాగా వేపించుకొని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాననమాట. సో, లాస్ట్ వన్ నేనిప్పుడైతే కౌంటర్ టాప్‌ని అరేంజ్ చేసుకుంటున్నాను. కౌంటర్ టాప్ మీద ఏ ఐటెమ్స్ ఉండాలి, ఏ ఐటెమ్స్ ఉండకూడదని మనకొక అవగాహన ఉంటేనే మనం ఏవైనా తీసుకోవాలి. ఈ స్టాండ్ కోసం ఒక చిన్న స్టోరీ ఉంది చెప్పాలి. హోమ్ సెంటర్‌లో మేము హోమ్ డెకార్ సేల్ పెట్టారండి. ఫ్రీడమ్ సేల్ అని. అందులో పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవి ఏంటంటే కొంచెం డ్యామేజ్ ఉన్న ప్రొడక్ట్స్‌ని ఇట్లా పెట్టారనమాట. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 999. మధ్యలో వాటికి స్టాండ్స్ అంటే హోల్డ్ చేసే స్టిక్స్ లేకపోవడం వల్ల దాన్ని 270 రూపీస్‌కే ఇస్తున్నానన్నారు. ఇదొక లేజీ సూజన్ టైప్ 2 టైర్ వచ్చింది. అయితే ఓకే. ఎలాగో ఉంది కదా! రూ. 1000 పెట్టి ఏం కొంటాంలే. నాకు కార్నర్‌కి ఇలా డిస్‌ప్లే పెట్టుకోవడానికి బావుంటది కదా! అని చెప్పేసి పెట్టుకున్నా. ఇలా ఆయిల్ జార్ ఉంది చూసారా? అది కూడా నేను హోమ్ సెంటర్‌లోనే తీసుకున్నాను. సో, ఆల్ ద ఆయిల్ జార్స్, ఘీ అండ్ ఇంకా నేను హనీ పెట్టుకుంటాను కదా! ఈ నాలుగిటిని కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. వీటిని ఇంకా అందంగా మార్చడానికి నేను ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెడదాము ఒక కార్నర్‌లో చాలా బావుంటుంది కదా అనుకున్నాను. చూసారా? లుక్ అయితే అద్దిరిపోయింది. టు బీ హానెస్ట్ సో సక్సెస్‌ఫుల్‌గా నేనైతే కంప్లీట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన లుక్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది. ఇంకా ఇది నా దగ్గర ఎప్పటినుంచో ఉన్న స్టాండ్ నేను రెగ్యులర్‌గా వాడుతున్నా అనమాట. ఇది కూడా చాలా బావుంటుంది. స్టర్డీగా ఉంటుంది. దీన్నైతే నేను టీ, షుగర్ అండ్ సాల్ట్ ఇంకా నేను డైలీ యూజ్ చేసే అప్లయన్సెస్ క్యారీ చేయడానికైతే యూజ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్‌గా నేను డైలీ యూజ్ చేసే అప్లయన్సెస్‌కి అలా సరిపోయిందనమాట. వీటి కోసం నేను ప్రత్యేకించి ఒక ప్లేస్ వెతుక్కునే పని లేకుండా చాలా బావుంది. అండ్ కిచెన్‌కి కూడా మంచి లుక్ అయితే వచ్చేసింది. సో, నా అరేంజ్‌మెంట్స్ మీకెలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. Every kitchen is unique and every kitchen is beautiful. Every woman tries to make her kitchen beautiful and functional on her own way. What do you say about this?
ఇంకా నా కిచెన్లో డబ్బాలన్నీ సర్దటం అయిపోయిన తర్వాత ఇలా లెఫ్ట్ ఓవర్ ప్యాకెట్స్లో ఉన్నవి సీల్ చేయడానికైతే నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. ఇవి పవర్ క్లిప్స్, జస్ట్ మామూలుగా సీలింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, అందులోనే ఒక డిఫరెంట్ వేరియంట్. ఈ సీలింగ్ క్లిప్ సహాయంతో ఉన్న ప్యాకెట్స్ అన్నిటినీ సీల్ చేసేసి పెట్టేస్తున్నాను. ఇంకా నా గ్రోసరీస్ కంటైనర్ ఉంది, అమెజాన్లో నేను తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు వార్డ్రోబ్స్ రావటం వల్ల వాటిని నేను పక్కన పెట్టేయకుండా గ్రోసరీస్ కానీ కిచెన్లోకి ఇలాంటివి చిన్న చిన్న ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం కదా, వాటిని స్టోర్ చేయడానికైతే ఆ ప్రోడక్ట్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది ఆ ప్రోడక్ట్, ఎక్కడ కూడా వేస్టేజ్ అయితే అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై కిచెన్ క్లీనింగ్ స్టోరీ. ఈ వీడియో ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ ఇచ్చి మీరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.